వెల్కమ్ టు నీలు ప్రపంచం. నేను ఈరోజు ఎగ్ ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇది తెలియదా అని, కానీ ఇది డిఫరెంట్. ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కూర ఓపిక లేదు చేయటానికి అది అనుకుంటాం కదండి. అప్పుడు ఇట్లా ఎగ్స్ అన్నీ ఉడకబెట్టి, ఇదిగోండి ఇందులో మనం గిన్నెలో ఉడకబెట్టే కన్నా ఇలాంటివి కొనుక్కొని 6 minutes 10 minutesలా డజను గుడ్లు ఉడుకుతాయండి. ఇలాంటి దాంట్లో నేను ఉడకబెట్టాను. మీరు కూడా కొనుక్కోండి అందరూ. ఇదిగోండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండి. ఇదిగోండి ఇంత సైజువి 2 ఆనియన్స్ తీసుకున్నా. ఇవి అమెరికాలో కాబట్టి ఇంత పెద్దగా ఉంటాయి, మనకి ఇంత దొరకవు. అప్పుడు మీరు 4 ఆనియన్స్ తీసుకోండి. మనిషికి ఒక ఆనియన్, ఒక ఎగ్ లెక్క. దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ పట్టవండి, ఆనియన్స్, ఎగ్స్. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు తినేవాళ్ళు. ఇది జీలకర్ర. ఈ ఏమో క్రష్ చేసి వేయాలండి. నేను ఎగ్స్ మీకు వేయించేటప్పుడు చూపిస్తాను. 2 ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఎగ్ ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. మీరు ఇదిగోండి 1 గంట ఆయిల్ పోయాలండి. ఇదిగోండి ఫస్ట్ ఎగ్స్ వేయించుకోవాలి. నేను ఫస్ట్ ఆనియన్స్ అని వేసాను, మళ్ళీ అవి ఆనియన్స్ తీసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎగ్స్ ఇలాగా ఆయిల్లో కొద్దిగా ఒక సైడ్ ఫ్రై అవ్వాలి, ఒక సైడ్ అవ్వకూడదు, బాగుంటుంది అప్పుడు. ఇదిగోండి ఇలా లైట్గా 3 సైడ్స్ ఘాట్లు పెట్టాలండి. దానికి అతుక్కోకుండా ఉండాలంటండి. ఇట్లా మనం కొంచెం నూనె ఒక వైపు కానీ ఇలా వేయించుకున్నాం అనుకోండి, అతుక్కోకుండా ఉంటాయి ఇవి కింద. ఇలా అంటారు, ఇలా అనాలండి. లైట్గా కలర్ వచ్చినాయి. ఇట్లా కొంచెం సాల్ట్ కూడా వేస్తే కటింగ్ చేసిన వాటిల్లోకి ఆయిల్తో పాటు ఉప్పు కూడా వెళ్తుంది. ఇవి వేగినాయండి, ఇవి తీసేస్తాను నేను. ఇదిగోండి ఆనియన్స్, ఎగ్స్ వేయించిన దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసేస్తాను. ఇవి అంటే ఒకటేసారి వేస్తే ముద్దగా అవుతుంది, అందుకని నేను 2 భాగాలుగా ఒక ఆనియన్ ఒకసారి వేయిస్తున్నాను. మీకు ఎలా వేయించాలంటే ఇవి గోల్డెన్ కలర్ రావాలండి, విడివిడిగా మంచిగా వేయగాలి, ముద్దగా అవ్వకూడదు. ఇట్లా హైలో పెట్టేసి మీరు వేయించుకోవాలి. మీకు 2 వేగిన తర్వాత చూపిస్తాంటండి. ఇప్పుడు మనం కూర చేసే టైం ఉండదు, కానీ మనం ఏం చెప్తాము, హస్బెండ్స్కో, కూతురికో, కొడుకో కూర తీసుకురండి వచ్చేటప్పుడు అని చెప్తూ ఉంటాం. అలా కాకోకుండా ఎగ్స్ పొయ్యి మీద పెడితే వాటితో మనం పక్కన ఉండాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు ఉడికిపోతాయి. ఆ ఉడికేలోపు ఈ ఉల్లిపాయలు 2 మనం కట్ చేసేసి ఇలాగా ఇవన్నీ ఇలా అనాలండి. అప్పుడు తొందరగా వేగుతాయి మీకు. ఇలా అయితే వాళ్ళు కూర తీసుకొచ్చిన మనకి ఎగ్ కర్రీ అంటారు 20-25 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది. ఇంటి ఉల్లిపాయలు కావాలంటే 150 రూపాయలు కావాలి. అందుకోసమే మీరు ఇలా 10 నిమిషాల్లో అయ్యే కర్రీ చేసుకోండి. మీ అందరి కోసం నేను అందుకే చూపిస్తున్నాను. టమాటాలు కూడా అక్కర్లేదండి. అందరూ కూడా ఎగ్ కర్రీ అంటే టమాటాలు వేస్తారు, లేకపోతే ఉల్లిపాయ వేసి బుర్జీ చేస్తారు. అలా కాకుండా ఇది డిఫరెంట్, చాలా టేస్ట్ ఉంటుంది. అన్నం తింటుంటే అసలు తిన్నామా లేదా, ఎంత తిన్నా కూడా మనకి అనిపించదు. చాలా అన్నం తినేస్తాం దీంతో. మీరు చూడండి ఉల్లిపాయలు వేగినాయి. ఇగో ఇట్లా ఫ్రీగా ఇట్లా వేయించాలండి. ఎంతో పట్టదు, 2 minutes పడుతుంది. ఇవి వేగినాయి కదా, నేను తీసి వేరే ప్లేట్లో పెట్టి మళ్ళీ వేయించుదాం. ఇదిగోండి ఆనియన్స్ వేసినప్పుడు మనం ఫస్ట్ వేసినప్పుడు మాత్రం మూత పెట్టాలి. ఇదిగోండి మూత పెడితే ఇలా కొంచెం మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ మనం మూత తీసి వేయించుకోవాలి.
ఉప్పు వేయాలండి ఆనియన్స్ వేగడానికి. ఇట్లా ఇదిగోండి, నేను 2 సార్లు వేయించాను. ఒక్కొక్క ఆనియన్ ఒక్కొక్కసారి వేయించాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే అది గుజ్జుగా తయారవుతుంది. ఆనియన్స్ ఇట్లా ఫ్రీగా ఇలా వేగాలంటే మాత్రం మనం పాను దానికి సరిపడా ఉండాలి. ఫ్రీగా వేగేటట్టుగా ఇలా ఫ్రీగా స్ప్రెడ్ అవ్వాలి. ఒకదాని మీద ఒకటి ఇట్లా ఉంటే నీరు వచ్చేసి ముద్దగా అయిపోతుంది. అంటే ఎక్కువ ఆనియన్స్ నూనెలో వేసి దేవట్లేదు కదండి, ఇలా వేయించట్లేదు కాబట్టి ఇలా వేసుకోవాలి. అదే ఎక్కువ నూనె పోసి కూడా ఇలా వేయించుకొని మళ్ళీ ఆనియన్స్ అన్ని తీసి ఆ నూనె ఆయిల్ వేరే కర్రీకి వాడుకోవచ్చు. కానీ నేను అలా చేయకుండా కొద్దిగా ఆయిల్ తోటే ఇలా చేస్తున్నాను. ఎర్రగా వేగినాయి చక్కగా, చూసారా ఎట్లా ఫ్రీగా ఉన్నాయో? అలా ఉండాలన్నమాట. ఇది 4 మెంబర్స్కి వస్తుందండి కర్రీ. బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిపాయ వేయాలి. ఇదిగోండి, ఆనియన్స్ ఇట్లా క్రష్ చేసి వేయాలి. వెల్లుల్లి క్రష్ చేశాను. ఇలా మీరు క్రష్ చేసుకునే రోల్ లేకపోయినా సరే మీరు తురుముకోవచ్చు. ఇలా తురిమేది ఉంటుంది కదా, తురుముకొని వేసుకోండి. ఈ జీలకర్ర కూడా వేసేసి ఇలా మిక్స్ చేస్తే అదొక స్మెల్ మనకి వస్తుంది. ఇలా ఇదిగోండి, వెల్లుల్లిపాయ జీలకర్ర ఇట్లా మనం కొంచెం మధ్యలో వెడల్పుగా ఆనియన్స్ అటు ఇటు పక్కకు అనేసి ఇలా వేగాలండి. ఇట్లా ఆయిల్లో పచ్చిదనం ఉండకుండా. ఇది వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇంతకుముందు వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి అవి, అంటే అన్నీ వేస్తే అవి తొందరగా వేగవని ముందు ఇట్లా వేయిస్తున్నాయి. ఆల్రెడీ తీసాం కదా, అందుకని. ఇప్పుడు చూడండి, ఇవి వేగినాయి. కొంచెం అలా లైట్గా వేగితే ఈ స్మెల్ మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయాలండి పసుపు కొంచెం. ఇందాక కొంచెం లైట్గా ఆనియన్స్లో ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు ఒక స్పూన్నర పడుతుందండి. ఇదిగోండి, కారం కూడా ఒక స్పూన్నర వేస్తున్నాను నేను. చూడండి, స్పూన్నర అండి. 1.5 స్పూన్ వేసాం కదండి కారం. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్లు వేసుకోండి. ఇది పచ్చికారమే, మసాలా కారం కాదండి. చూసారా ఇప్పుడు ఎలా ఇట్లా ఫ్రీగా ఉందో? ఈ ఫస్ట్ వేయించిన ఆనియన్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి. అంటే మామూలుగా మేము 4 అయితే 4గురికి 5గురికి వస్తుందండి కర్రీ. కానీ నేను 3 ఎక్స్ట్రా వేయించాను, ఎవరైనా తింటారని. అందరూ టమాటా వేస్తూ ఉంటారు. ఆ టమాటా లేకుండా మనం అంటే వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా ఎగ్ కర్రీ ఎలా చేస్తారో మీకు చూపిస్తున్నాను. ఈజీగా బ్యాచిలర్స్ కానీ కూరగాయలు లేని వాళ్ళు కానీ, ఇప్పుడు ఏదైనా మన ఊరి నుంచి వచ్చినా బయట నుంచి వచ్చినా ఓపిక ఉండదు అనుకోండి, ఇలా చేసేసుకున్నారనుకో ఈజీగా అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత అన్నం కలుపుకొని తిన్నా మీకు సరిపోయింది ఆపేద్దామని ఉండదు, అలా ఉంటుంది. ఇదిగోండి, కర్రీ అని కొంచెం మూత పెడితే ఒక 2 నిమిషాలు. ఇదిగోండి, ఒక 10 సెకండ్స్ పెట్టాను. ఇదే ఆనియన్ మిక్స్ తోటి మీరు ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్స్ వేసాం కదా, ఈ ఎగ్స్ ఎట్లా ఫస్ట్ వేయించామో అట్లానే వంకాయలు కూడాను ముక్కలు కోసి వేయించి పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా లైట్గా ఉప్పేసి వంకాయలు వేయించి పక్కన పెట్టేసి ఇట్లా ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఆ వంకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. అప్పుడు కూడా వంకాయ అసలు ఉల్లిపాయ ఎంత బాగుంటుందో. ఏమీ వేయక్కర్లేదు, మీరు మసాలా వేయక్కర్లేదు, టమాటాలు వేయక్కర్లేదు,
అదే వంకాయలు అనుకోండి కొంచెం వెజిటేబుల్స్ వేసినప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోండి అంతే. ఈ ఎగ్గుకి అయితే అసలు అవసరం లేదండి. మీ దగ్గర ఉంటే ఇంకా ఆనియన్స్ లీవ్స్ ఉంటాయి కదా, అవి వేసుకోండి. ఇదిగోండి ఆనియన్ లీవ్స్, ఉల్లి బందులు అంటారు. ఇవి మన దగ్గర ఎన్నున్నా వేసుకోవచ్చు. ఇక మా దగ్గర ఉన్నాయి అమెరికాలో ఉల్లిపాయలకి. ఇవి అమెరికాయలు మొక్కొస్తే నేను వాటర్లో పెట్టానండి. వాటర్లో అయినా కూడా బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అదే మనం అన్ని ఉల్లిపాయలు ఎక్కువగా వేయించితే ముద్దగా ఉంటుంది. చూసారా? ఇలా మీరందరూ కూడా ఇలా కర్రీ చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. బాయ్ అండి.